హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా టాప్ 30 క్వశ్చన్స్, అది కూడా అభ్యసనం అనే పెద్ద టాపిక్ను తీసుకొని దాంట్లో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చినా సరే మీరు చేయగలరు అనే నమ్మకం కలిగించే విధంగా అన్ని యాంగిల్లో ప్రశ్నలను అన్ని టాపిక్ల నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ క్లాస్ విన్న తర్వాత ఖచ్చితంగా ఎన్ని మార్కులు మీకు వచ్చాయో ఖచ్చితంగా కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. మరియు మీ నాలెడ్జ్ను టెస్ట్ చేసుకోండి. మరి దానికంటే ముందుగా మీ అందరికీ తెలుసు ఇక్కడ మనం మే ఫస్ట్ నుంచి HWO వారికి ఉచితంగా 12 సెక్షన్లకు సంబంధించి గ్రాండ్ టెస్ట్లు పెట్టబోతున్నాం. చాలామంది టైం లేదని టైంను వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి HWO డిఫరెంట్ ఉద్యోగం, డిఫరెంట్ ప్రిపరేషన్ ఉండాలి. మీరు చదివేది, ఎగ్జామ్లో వచ్చేది, సిలబస్లో ఉన్నది ఒకటే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా క్లాసులు వినండి, ఎప్పుడైనా వినండి, ఎన్నిసార్లు అయినా వినండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టాం, మెటీరియల్ పెట్టాం, క్లాసులు పెట్టాం. మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది పూర్తి తెలుగు అకాడమీ సిలబస్ ఆధారంగా. అదేవిధంగా సైకాలజీ, చాలామంది టీచర్లు ఇప్పుడు సైకాలజీ పైన చాలా దృష్టి పెట్టారు. టీచర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏ టైంలోనైనా ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఖచ్చితంగా 30కి 30 మార్కులు మీకు అందించే వీలుగా 3 సెక్షన్లు బోధించే ఏకైక వ్యక్తిగా నీట్గా సిలబస్ ప్రకారం చక్కగా క్లాసెస్ ఉన్నాయి. మీరు ధైర్యంగా పరీక్షకు వెళ్ళవచ్చు. మరి విద్యా దృక్పథాలు, మనం ఏ పరీక్షలోనైనా సరే ఖచ్చితంగా జాబ్ రావాలంటే ఒక సబ్జెక్ట్పై ఖచ్చితంగా పట్టుండాలి. 6 సెక్షన్లు, డిఫరెంట్ సబ్జెక్టులు, బోధించిన అనుభవం, ఒకే వ్యక్తి చెప్పడం, సమగ్ర సమాచారంతో కూడినటువంటి పుస్తకం ఉండడం. కాబట్టి ఒక్కసారి క్లాస్ విని వెంటనే పుస్తకం చదివి ప్రాక్టీస్ బిట్స్ ఉన్న యాప్లో చేయండి. ఈజీగా విద్యా దృక్పథాల సబ్జెక్టును మాకు వదిలేయండి. మరి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి విద్యార్థులకు సైకాలజీ పర్స్పెక్టివ్స్ కలిపి ఒకే క్లాస్లో ఉంచడం జరిగింది. 12 మార్కులకు సంబంధించి. టైం లేనప్పుడు టైం ఉంటే బాగుండే అన్నారు. మరి ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో మీరే ఆలోచించుకోవాలి. మరి సైకాలజీ ఇంకా గరిష్ట మార్కులు, ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే చిన్న కోర్స్, అద్భుతమైన కోర్స్, వేల కొద్ది ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సైకాలజీ ఉంది, పర్స్పెక్టివ్స్ ఉంది. కాబట్టి ఆ రెండు కలిపి ఒకే కోర్సు సిద్ధం చేయడం జరిగింది. అద్భుతంగా క్లాసెస్ ఉంటాయి, ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రశాంతంగా వినండి. ఇది డిప్టీ డిఓ కోర్స్, పెద్ద జాబ్ కొట్టాలనే కళ ఉన్నవారి సాకారం చేసేటువంటి కోర్సు. మరి ఇది పుస్తకం, ఆంధ్రప్రదేశ్ పుస్తకం, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన పుస్తకం, మరియు తెలంగాణ విద్యా దృక్పథాల పుస్తకం, మరియు ఇక్కడ చూస్తే టెట్. మీరు ఏమి చదవకపోయినా సరే ఈ పుస్తకాన్ని చదివి ఎగ్జామ్కి వెళ్ళండి. చక్కగా అందరికంటే ఎక్కువ మార్కులు, అందరికంటే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయి. మంచి ఉదాహరణలు ఉంటాయి. ఈజీగా మీరు టెట్లో గరిష్ట మార్కులు సాధించవచ్చు. డిఎస్సిలో ఉపయోగపడుతుంది, HWOలో ఉపయోగపడుతుంది, డిప్టీ డిఓలో ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు మనం అభ్యసనం పైన ప్రశ్నలను వేగంగా చేయబోతున్నాం. నాతో పాటు జత కట్టండి, మీరు మార్కులను సాధించండి. మరి మొదటి ప్రశ్న, నిర్వచనం: అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పే అభ్యసనం అన్నది ఎవరు అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. బెర్న్హార్డ్ ఒక ఆప్షన్ ఇవ్వడు, గార్డినర్ మర్ఫీ, ఇల్గార్డ్, జీడి బోజ్. మీరు గత క్లాస్లో చూసినట్టయితే నిర్వచనాలను మనం షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవాలి. టైం సేవ్ అవుతుంది, పర్ఫెక్షన్ వస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి బెర్న్హార్డ్, గార్డినర్ మర్ఫీ పరిసరాల అవసరాలను ఎదుర్కొనే కొరకు ఒక వ్యక్తి చూపే ప్రతి మార్పు అభ్యసనం అని చెప్పిన వ్యక్తి గార్డినర్ మర్ఫీ. కాబట్టి ఇది మ్యాచ్ కాదు. మరి జీడి బోజ్లో మనకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాం. డి, ఇక్కడ బోజ్లో బి అంటే ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పడడమే అభ్యసనము అన్నారు. మళ్ళీ బెర్న్హార్డ్ మిగిలింది, ఇల్గార్డ్ మిగిలింది. ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ గతంలోనే షార్ట్కట్ చెప్పి ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పే అభ్యసనము అన్నది. చూడండి, ఏదైనా ఒక విషయాన్ని కనుక మీరు హార్డ్ వర్క్ చేస్తే ఆ విషయం పదే పదే
మనం చదవడం వల్ల మెదడులో స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. మరి మెదడులో శాశ్వతంగా గుర్తుంటుంది హార్డ్ వర్క్ చేస్తే. బెర్న్ అంటే బ్రెయిన్, హార్డ్ వర్క్ చేస్తే శాశ్వతంగా స్థిరంగా గుర్తుంటుంది. కాబట్టి ఆన్సర్ బెర్న్ హార్డ్ అని గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా, ఎలాంటి రిస్కులు లేకుండా. మరి సెకండ్ ప్రశ్న, ఒక విద్యార్థి అంధుడిని రోడ్డు దాటించడం చూసినటువంటి ఉపాధ్యాయుడు ఆ తరగతిలో ఆ బాలుని మెచ్చుకున్నాడు. ఆ మెప్పుతో ప్రేరేపితుడై ఆ విద్యార్థి ప్రతిరోజు అలాంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ అలవాటును ఈ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చును. అందులను రోడ్డు దాటిస్తున్న విద్యార్థులను చూసి ఉపాధ్యాయుడు మెచ్చుకున్నాడు. మరి క్లాస్లోకి రాగానే మెచ్చుకోవడంతో ఆ విద్యార్థి ప్రతిరోజు ఉపాధ్యాయుని మెప్పు పొందాలనే ఉద్దేశంతో అందులను, దృష్టిలోపం గల వారిని, వినికిడి లోపం గల వారిని, వికలాంగులను మరియు అదేవిధంగా వృద్ధులను రోడ్డు దాటిస్తున్నాడు. మరి ఇది ఏ నియమము అంటే ఇది పూర్తిగా ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. మరి ఫలిత నియమంపై ఆధారపడ్డ సిద్ధాంతం అడిగాడు. ఫలిత నియమంపై ఆధారపడ్డ సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతమా? కాదు. ఎందుకంటే యత్నదోష సిద్ధాంతంలో నియమము 3 ఉంటాయి: సంసిద్ధత, అభ్యాస, ఫలిత. కాబట్టి ఇది కాదు ఆన్సర్. మరి కార్యసాధక నిబంధన సిద్ధాంతమా, పరిశీలన అభ్యసనమా, సాంప్రదాయక నిబంధనమా? సాంప్రదాయక నిబంధన సిద్ధాంతంలో ఫలిత నియమం ఉండదు. కాదు. పరిశీలన అభ్యసనంలో ఈ యొక్క ఫలిత నియమం ఉండదు. మరి ఫలిత నియమంపై ఆధారపడ్డ సిద్ధాంతం అడిగాడు కాబట్టి కార్యసాధక నిబంధన సిద్ధాంతము. కార్యసాధక నిబంధన సిద్ధాంతము. మరి మూడవ ప్రశ్న, లండన్ వీధుల్లో వెళుతూ ఎవరు? లండన్ వీధుల్లో మీకు తెలుసు న్యూటన్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ యాపిల్ చెట్టు కింద సేద తీరాడు. అప్పుడు పైనుండి పండు పడింది. పైనుండి పండు పడడంతో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పాడు. మరి న్యూటన్ కంటే ముందు ఎంతోమంది ఆర్యభట్ట, వరాహమిహిరుడు, టాలోమే, ఆర్కిమిడిస్ లాంటి వ్యక్తులు ఎంతోమంది యాపిల్ చెట్టు కింద కూర్చున్నారు. మరి పైనుండి పండు పడగానే వారు చెప్పలేదే, మరి న్యూటన్ మాత్రమే చెప్పాడు. అంతకంటే ముందు పడలేదా అంటే పడింది. కానీ న్యూటన్కు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. పైనుండి వస్తువులు కిందికి ఎందుకు పడుతున్నాయి అంటే ఏదో లాజిక్ ఉందని వెంటనే మెదడులో తటాలున ఆలోచన వచ్చింది. మరి ఇలాంటి ఆలోచన వస్తే దాన్ని ఏమంటారు? నిబంధన అంటారా అంటే కండిషన్ కాదు. యత్నదోష అభ్యసనం అంటే ప్రయత్నాలు చేయడం ద్వారా చెప్పాడా అంటే కాదు. మరి అంతర్దృష్టి, అంతరాత్మ అభ్యసనం, దీన్ని స్వీయ అభ్యసనం. ఇది కాన్సెప్టే వేరే. కాబట్టి అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అంటే మెరుపు లాంటి ఆలోచన తటాలున వెంటనే మెదడులో 1729 సంఖ్యను చూసి రామానుజన్ వెంటనే అది 2 అతి చిన్న సంఖ్యల గణాలుగా 2 రకాలుగా రాయగల సంఖ్య అని చెప్పాడు. ఆర్కిమిడిస్ నీటిలో దూకగానే నీరు బయటికి రాగానే యురేకా అంటూ పరుగులు తీశాడు. ఇది ఆర్కిమిడిస్. అక్కడ ఆర్కిమిడిస్లో, న్యూటన్లో మరియు రామానుజన్లో కనిపించినటువంటిది అంతర్దృష్టి అభ్యసనం, మెరుపు లాంటి ఆలోచన రావడం. కాబట్టి ఆన్సర్ అంతర్దృష్టి. కర్ణుని పాఠాంశాన్ని బోధించి విద్యార్థుల్లో ఒక ఉపాధ్యాయుడు దాన గుణాన్ని పెంపొందించాడు. అదేవిధంగా గాంధీ పాఠాంశాన్ని బోధించి విద్యార్థుల్లో శాంతిని పెంపొందించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అవలంబిస్తున్న సిద్ధాంతం ఏది అంటే గుర్తుపెట్టుకోవాలి. మరి కర్ణుని పాఠం చెప్పి దానగుణం, గాంధీ పాఠం చెప్పి మనకు సత్యము, అహింస, జీవహింస చేయరాదని, మరి వివేకానందుని గురించి చెప్పి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి అని చెప్పాడు. విద్యుత్ శక్తి పాఠాన్ని చెప్పి విద్యుత్ని పొదుపుగా వాడాలి. పరిశుభ్రత గురించి చెప్పి మనం పరిశుభ్రంగా, మన పరిసరాలు, పాఠశాల పరిసరాలు, మీ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ అతడు ఉపయోగిస్తున్న సిద్ధాంతం ఏది అన్నాడు. చూడండి, సమరూప మూలకాల సిద్ధాంతమా? సమరూప మూలకాల సిద్ధాంతము అంటే మీకు తెలుసు, ఒక అభ్యసన బదలాయింపు జరగాలంటే 2 సామ్యమైన అంశాల మధ్య మాత్రమే జరుగుతుంది. కాబట్టి కాన్సెప్ట్ ఇది కాదు. సాధారణీకరణ సిద్ధాంతం అంటే ఒక అంశంలో నేర్చుకున్న జ్ఞానాన్ని అన్ని సందర్భాల్లో ఉపయోగిస్తే దాన్ని సాధారణీకరణ సిద్ధాంతం అంటారు. నేను మెకానిక్ స్కిల్ నేర్చుకున్నాను, ఫ్యాను, టీవీ, కెమెరా అన్నీ చేస్తున్నాను, అది సాధారణీకరణ సిద్ధాంతం. మరి సమగ్ర అభివృద్ధి సిద్ధాంతం ఉందా మనకు? లేదు. సమగ్రాకృతి సిద్ధాంతం ఉంది. మరి చివరిది చూడండి, ఆదర్శాల సిద్ధాంతం. ఇది ఒక దగ్గర నేర్చుకున్న విలువలు
మంచి మాటలు, గొప్ప లక్షణాలు, ఇతరులతో మేల్కొల్పితే నేను ఆదర్శాల సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టు. మరి ఆదర్శాల సిద్ధాంతాన్ని డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించాడు. పరీక్ష రాస్తున్నప్పుడు ఎవరైనా విద్యార్థులు పక్క విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు లేదా చీటీ కొడుతున్నప్పుడు ఉపాధ్యాయుడు వారిని ఏమనకుండా బల్లపై పెద్ద శబ్దం చేశాడు. ఇది ఏ రకమైనటువంటి పునర్బలం? మరి అతడు ఉపాధ్యాయుడు ఏం చేశాడు? కొట్టాడా, తిట్టాడా, బయటికి పంపించాడా? అలా పంపిస్తే అది దండన. ఎంకరేజ్ చేశాడా? కాదు. ఎంకరేజ్ చేస్తే అది ఏమిటంటే ధనాత్మక పునర్బలం. కొడితే దండన. పునర్బలమే లేదు అన్నాడు. మరి ఇక్కడ ఇది రుణాత్మక పునర్బలం ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే హెచ్చరించాడు, కన్నెర్ర చేశాడు అంటే హెచ్చరించాడు. మనం సీటు బెల్ట్ పెట్టుకోకపోతే బీప్ శబ్దం రావడం కూడా అది హెచ్చరింపే. కాబట్టి ఇది రుణాత్మక పునర్బలము. గణిత ఉపాధ్యాయుడిచే దండించబడిన రమ్య ఆ పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులపై భయాన్ని పెంపొందించుకుంది. దీన్ని సమర్థించే నియమం ఏమిటి? గణిత ఉపాధ్యాయునికి భయపడ్డ రమ్య తెలుగు, ఇంగ్లీష్ ప్రధానోపాధ్యాయునికి, మరి సైన్స్, సోషల్ సర్చ్ అందరికీ భయపడుతుంది. తెల్లని వస్తువులు చూసే భయపడ్డ విద్యార్థి తెల్లని వస్తువులైన కుందేలు, ఇడ్లీ, పాలు, పావురం అన్నిటికీ భయపడుతున్నాడు. అంటే ఏమిటి? ఇక్కడ సాంఘిక అభ్యసనమా, సాంప్రదాయక నిబంధనమా, అంతర్దృష్ట్యా, యత్నదోష అభ్యసనమా? అంటే ఏ అభ్యసన సిద్ధాంతంలో భాగమన్నాడు? మరి ఈ కాన్సెప్ట్ అందరికీ భయపడ్డాడు, అందరికీ ఆపాదించాడు అంటే అది సామాన్యీకరణం. మరి సామాన్యీకరణము అనే నియమం మనకి ఎక్కడ కనిపిస్తుంది? సాంఘిక అభ్యసనంలో కనిపించదు. సాంప్రదాయక నిబంధన అభ్యసనంలో సామాన్యీకరణము, విచక్షణ, ఉన్నత క్రమ నిబంధన, ఆయత్న, సిద్ధ స్వాస్థము, విలుప్తీకరణ లాంటి అంశాలు కనిపిస్తాయి. కాబట్టి ఇది సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం. ఇదే పావులో, ఇదే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. అదే అంతర్దృష్టి అభ్యసనంలో మన నియమాలు లేవు. యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో 3 నియమాలు ఉన్నాయి. అవి సంసిద్ధత, అభ్యాస, ఫలిత నియమం. కాబట్టి ఆన్సర్ సాంప్రదాయక నిబంధన అభ్యసనం. మరి పాఠశాల మైదానంలో ఇంటర్వెల్లో భాగంగా క్రికెట్ ఆడుతున్న పిల్లలు గుడి గంట శబ్దం విని బడిగంట శబ్దం అనుకొని తరగతి గదిలోకి పరుగులు తీయడం జరిగింది. ఈ ప్రక్రియలో దాగి ఉన్న నియమం. యాక్చువల్గా వాళ్ళు విన్నదేమిటి? వెళ్ళింది ఎక్కడికి? క్రికెట్ ఆడుతున్నారు మైదానంలో, వెంటనే శబ్దమైంది. అది గుడిగంట శబ్దం. అయినప్పటికీ సరే బడిగంట అనుకుని బయలుదేరారు. అంటే ఏది చూసినా అదే అని అనుకున్నప్పుడు సింపుల్గా అది ఏ నియమము? విచక్షణ చేశారా? చేయలేదు. ఉన్నత క్రమ నిబంధన అంటే కాన్సెప్ట్ వేరే. పునర్బల నియమం అంటే ఎంకరేజ్మెంటా? కాదు. ఆన్సర్ ఏమిటంటే సాధారణీకరణము. మరి పరిసరాల అవసరాలను ఎదుర్కొనేట కొరకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనము అన్నది వారు. దీన్ని షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలి. టైం సేవ్ అవుతుంది, పర్ఫెక్ట్ వస్తుంది. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా గేట్స్, హిల్గార్డ్ అంటారు, మరియు డెసికో అండ్ క్రాఫర్డ్, గార్డినర్ మర్ఫీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ గార్డినర్ మర్ఫీ అంటే? పరిసరాలు అంటే గార్డెన్. ఇక్కడ చూస్తే ప్రతి మార్పు, ఇక్కడ గార్డినరీ మర్ఫీ కాబట్టి మర్ఫీ అంటే మీరు మార్పు అని గుర్తుపెట్టుకోండి. మర్ఫీ అంటే మార్పు అని గుర్తుపెట్టుకోండి. గార్డెన్ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే పరిసరం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నిర్వచనాలను. కీర్తి అనే ఉపాధ్యాయురాలు ఎస్జిటిగా పనిచేసింది చాలా రోజులు. ఆమెకు ఎస్ఏగా ప్రమోషన్ వచ్చింది. అంటే స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. బదిలీ అయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థనా సమయానికి అదే పాత బడికి వచ్చి ప్రార్థనకు హాజరైంది. కీర్తి ట్రాన్స్ఫర్ అయింది, ప్రమోషన్ వచ్చింది, వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా మళ్ళీ పాత పాఠశాలకే వచ్చింది. మరి దీంట్లో దాగి ఉన్న నియమం. ఒక ఎస్ఐ రిటైర్డ్ అయ్యాడు, పక్కింట్లో గొడవ జరుగుతుంది, మళ్ళీ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాడు. రిటైర్డ్ అయిన విషయాన్ని మర్చిపోయాడు. ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసే రిటైర్డ్ ఉద్యోగి ట్రైన్ శబ్దం రాగానే టిఫిన్ పట్టుకొని బయలుదేరాడు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో గొడవ పడిందనే విషయాన్ని మర్చిపోయి మళ్ళీ పలకరించింది. కొత్త ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి పాత అద్దె ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టాడు. మరి ఇదేమిటి? ఇది అంటే అప్రయత్నంగా, అనుకోకుండా పాత అనుభవాలు ఒక్కసారి రావడాన్ని ఏమంటారో మీరే చెప్పండి. ఇక్కడ చూడండి, అలవాట్లో పొరపాట, సామాన్యీకరణమా, ఉన్నత క్రమ నిబంధనమా, ఆయత్న సిద్ధ స్వాస్థమా? ఇక్కడ అడిగింది నియమం కాబట్టి ఇది ఆయత్న సిద్ధ స్వాస్థము. ఆయత్న సిద్ధ స్వాస్థము. ఇక్కడ చూస్తే
టెట్ పరీక్షను రాస్తున్న ఉపాధ్యాయుడు సైకాలజీలో వరుసగా 5 ప్రశ్నలను చేయలేకపోయాడు. 6వ ప్రశ్న సులభంగా ఉన్నప్పటికీ సరిగా ఆలోచించలేకపోయాడు, సమాధానం గుర్తించలేదు కూడా. దీనికి కారణమైన థార్నడైక్ నియమం చూడండి. థార్నడైక్ నియమం అన్నాడు. థార్నడైక్ 3 నియమాలు: సంసిద్ధత, అభ్యాస, మరి ఫలిత నియమం. ఇక్కడ 5 లెక్కలు, 5 సమస్యలు, 5 ప్రాబ్లమ్స్, 5 క్వశ్చన్స్ చేయలేకపోయాడు. కాబట్టే 6వది చేయలేకపోయాడు. 5 నెగిటివ్, 5టి వల్ల ఫలితం నెగిటివ్గా వచ్చింది కాబట్టి 6వది చేయలేం. నేను ప్రతిసారి ప్రశ్న అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పలేక తిడుతున్నారు అనుకోండి ఉపాధ్యాయులు. పిల్లలు మళ్ళీ అడిగారు అంటే ఫలితము బాగాలేదు, అందుకే దీన్ని సంతృప్త అసంతృప్త నియమం అంటారు. చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మళ్ళీ చేస్తాం, రాకపోతే మళ్ళీ చేయం. కాబట్టి అదే జరిగింది. 5 చేయలేకపోయినాను కాబట్టి 6 వచ్చినా చేయలేకపోతున్నాడు. కారణం రాదేమో అనుకోండి. అంటే ఇక్కడ ఉపయోగించబడినటువంటి నియమము ఆన్సర్ ఫలిత నియమము. ఫలిత నియమము, ఫలిత నియమంపై ఆధారపడ సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతం. వైగాట్స్కి ప్రకారం ఈ దశలో శిశువు తనకు ఇచ్చిన కృత్యాన్ని తనలో అప్పటికే ఉన్న సామర్థ్యంతో ఇతరుల సహాయం లేకుండా సొంతంగా చేస్తాడు. అంటే ఎవరి శిక్షణ లేకపోయినా, ట్రైనింగ్ లేకపోయినా, కోచింగ్ లేకపోయినా చేస్తాడు. అది ఏ దశ చూడండి. ఇక్కడ శిరోపాదాభిముఖ దశ. ఇది పెరుగుదల వికాసంలో శిరోపాదాభిముఖ వికాసం మరియు సమీప దూరస్థ దశ. ఇక్కడ అడిగింది వైగాట్స్కి ప్రకారం ఇది, కాబట్టి ఇది కొట్టేస్తున్నా. పరిపక్వ దశ, పరిపక్వత అంటే పరిణతి, ఇది కాన్సెప్ట్ కాదు. ఇక్కడ సామ్య వికాస దశ మరియు వాస్తవిక వికాస దశ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మరి వాస్తవిక వికాస దశ అనేదే వైగాట్స్కి సంబంధించింది, ఇది కాదు. కాబట్టి వాస్తవిక వికాస దశ అనేటువంటిది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతానికి సంబంధించని సూత్రము, సంబంధించినవేవో తెలియాలి. ఓకే, ఆకృతీకరణము, సామాన్యీకరణము, అయత్న సిద్ధ శ్వాసము, విలుప్తీకరణం, ఇవన్నీ ఉన్నాయి, ఇది లేదు. మరి ఎలా? ఆకృతీకరణము, గొలుసు విధానము, క్రమేణీ అస్తిత్వము బుద్ధిమాందులకు సంబంధించి పురోగతికి సంబంధించిన కార్యక్రమాలు, బుద్ధిమాందుల యొక్క అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు. ఆకృతీకరణ, గొలుసు విధానం, క్రమేణీ అస్తిత్వం. కాబట్టి ఆన్సర్ ఆకృతీకరణ అని గుర్తుపెట్టుకోండి. యత్నదోష సిద్ధాంతంగా పిలువబడనిది ఏది అంటే ఒకటి తప్పు. మరి చూడండి ఒకసారి, బాండ్ సిద్ధాంతం ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం, సంధానాభ్యసనం ఆర్ఎస్ టైప్ సిద్ధాంతం. బాండ్ సిద్ధాంతం అంటే బంధ సిద్ధాంతం, అనేక పేర్లున్నాయి. బంధ సిద్ధాంతం, బాండ్ సిద్ధాంతం, సంసర్గ సిద్ధాంతం, సంధానవాదం, అనవసరమైన వ్యర్థ కదలికలు వదిలివేయబడ్డ సిద్ధాంతము మరియు విజయ పథ వర్ణ రీతి సిద్ధాంతం. మరి ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అంటే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం. పిల్లి ఆహారాన్ని చూసి మీట నొక్కింది, ఆహారాన్ని చూసింది కాబట్టి మీట నొక్కింది, కాబట్టి ఇది ఎస్ఆర్. ఇది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. మరి ఆర్ఎస్ టైప్, ఇక్కడ ఎస్ఆర్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్లో ఆర్ఎస్ ఉన్నప్పుడు ఆరు ఎస్ రెండు ఒకటే కాదు. ఎస్ ఆర్ వేరే, ఆర్ఎస్ వేరే. ఇక్కడ ఆరు మొదట ఉంది, ఆర్ అంటే రెస్పాన్స్ మొదట ఉంది, తర్వాత ఎస్ ఉంది. ఎస్ అంటే ఉద్దీపన, అంటే మొదట ప్రతిస్పందన ఉండి తర్వాత ఉద్దీపన వస్తే అది ఏ సిద్ధాంతం అయ్యా అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ముందు పని, తర్వాత ఇక్కడ ఫలితం. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మేజర్గా ఆర్ఎస్లో ముందు ఇక్కడ మీట నొక్కింది, తర్వాత ఆహారం వచ్చింది, తర్వాత ఉద్దీపన వచ్చింది. అదే ఇక్కడ ఉద్దీపన కోసమే మీట నొక్కింది, కాబట్టి ఇది ఆర్ఎస్, కాబట్టి కానిది అన్నట్టు. అభ్యసన లక్షణం ఇది కాదు, ఒకటే కాదు. అభ్యసనం ఫలితం కాదు, ప్రక్రియ. అవును, ఇది ఫుల్ స్టాప్ కాదు, కామ, జీవితాంతం జరుగుతూనే ఉంటుంది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్. రైట్. అభ్యసనం సార్వత్రికమైంది. అవును, అన్ని జీవుల్లో, జీవమున్న ప్రతి జీవిలో ఉంటుంది, నిజమే. మరి మూడోది, అభ్యసనం గతిశీలకమైంది. అవును, అభ్యసనం గతిశీలకమైంది, నిరంతరం మారుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఒకే అంశాన్ని నేర్చుకోరు, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఈరోజు టెట్కు, తర్వాత డిఎస్సికి, తర్వాత హెచ్డబ్ల్యూకు, గ్రూప్ 1కి, ఎస్ఐకి, తర్వాత కారు నేర్చుకుంటారు. అంటే ఎప్పటికప్పుడు అభ్యసనం మారుతూ ఉంటుంది, కాబట్టే అది గతిశీలకమైంది. మరి అభ్యసనం జీవి జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలపై ఆధారపడుతుంది అన్నాడు. మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అభ్యసనం జీవి జ్ఞానాత్మక మరియు
మానసిక చలనాత్మక రంగాలపై మాత్రమే ఆధారపడుతుందని ఇచ్చాడు పుస్తకంలో, భావావేశ కాదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా గ్రంథ రచయిత ఎవరు? సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా, సైకాలజీ ఆఫ్ ఆర్థమెటిక్, ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ మరియు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇలా ప్రశ్నలు ఉన్నప్పుడు చూడండి. కోయిలర్ ది మెంటాలిటీ ఆఫ్ ఎర్త్ గ్రంథ రచయిత. తారనాయక్ అన్నాడు స్కిన్నరు పావులో రాసిన గ్రంథాలు పూర్తిగా నిబంధన పైన ఉన్నాయి. స్కిన్నర్ ది టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, వర్బల్ బిహేవియరిజం. మరి దీంట్లో ఆన్సర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు చెప్పాను, ఆల్జిబ్రా, ఆర్థమెటిక్, మెజర్మెంటు, ప్రిన్సిపల్స్ లాంటి పదాలు ఉన్నప్పుడు, గణిత పదాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది తార్నడైక్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. కాబట్టి అది ఆన్సర్ తార్నడైక్. తన గ్రామంలో గురుకుల పరీక్షలో 5 ఉద్యోగాలు సాధించింది మనీషా. ఆ మనీషాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే అవాక్కయ్యాడు రమేష్. ఆ రమేష్ కూడా ఎలాగైనా సరే నేను కూడా మనీషాలాగా జాబు సాధించి ప్రశంసను పొంది కీర్తి ప్రతిష్టలు మా తల్లిదండ్రులకు గ్రామాన్ని తేవాలి అంటే ఇక్కడ రమేష్ మనీషాను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. అయితే ఇది ఏ పునర్బలనం అంటున్నాడు. చూడండి ఒకసారి, డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధించే అలాంటి పేరు చూడండి. ఒకసారి ఎలాంటి పేరు సంపాదించకుండా తనకు ఇష్టం కాబట్టి తను ఆ విధంగా కష్టపడి చేస్తే, ఎవరి ప్రేరణ ప్రోత్సాహం లేకుండా చేస్తే అది స్వీయ పునర్బలనం. దాన్ని అంతర్గత పునర్బలనం అంటారు. అంటే ఇది ఇక్కడ అతడు మనీషాను చూశాడు కాబట్టి స్వీయ అన్న అంతర్గత అన్న ఒకటే, అంటే 2 కావు. మరి పరోక్ష పరోక్ష ఇతరులను చూసి వాళ్ళలాగా నువ్వు పొందాలనుకుంటే పరోక్ష, మరి నన్ను చూసి ఇతరులు ఫాలో కావాలనుకుంటే ప్రత్యక్ష. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష కాదు, పరోక్ష. ఇతరులను చూశాడు రమేష్, మనీషా చూసి మనీషా పేరు, ప్రతిష్ట, కీర్తి, ప్రశంసలు సంపాదించాలనుకున్నాడు. కాబట్టి పరోక్ష పునర్బలం. బడిగంట విని బడికి, గుడిగంట విని గుడికి బయలుదేరితే దీనిలో కనిపించే పావులో నియమము. ఇక్కడ కన్ఫ్యూజ్ కాలేదండి. బడిగంట విని బడికి వెళ్ళారు, గుడిగంట విని గుడికే వెళ్ళారు. ఒక పాప ఏ బైక్ వచ్చినా బయటికి రాలేదండి, తన తండ్రి బైక్ శబ్దాన్ని వినే బయటికి వచ్చింది. ఏ ఫోన్ మోగినా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, ఫోన్ వెతకలేదండి. నా ఫోన్ మోగితేనే నేను ఆ ఫోన్ కోసం వెతికాను. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కాలేదు. ఎన్ని ఫోన్లు ఉన్నా మరి కన్ఫ్యూజ్ అయితే ఏ ఫోన్ వచ్చినా అదే అనుకుంటే అది దీంట్లో లేనటువంటి ఆప్షన్ సాధారణీకరణం. నేను కన్ఫ్యూజ్ కాలేదు. మరి సింహావలోకనం అంటే కాన్సెప్ట్ కాదు, ఆయత్న సిద్ధాంత శాస్త్రం అంటే మీకు కాన్సెప్ట్ ఇప్పటికే అర్థమైంది. ఉన్నత క్రమ నిబంధనం అంటే ఒక దానికి భయపడి దానికి సంబంధించిన అన్నిటికీ భయపడడం, ఒక దానికి సంతోషపడి దానికి అన్నిటికీ సంతోషపడడం, అది ఉన్నత క్రమ నిబంధన కాన్సెప్ట్. ఇక్కడ విచక్షణ చేశాడు, సింపుల్గా పేరులోనే చెప్పొచ్చు. టెట్ పరీక్ష అంటే భయపడే ప్రభుత్వ ఉపాధ్యాయుడు టెట్ పుస్తకాలు కనిపించినా, టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూసినా, టెట్కు సంబంధించిన వార్తలు అన్నా భయపడుతున్నాడు. ఇక్కడ ఫైనల్గా టెట్కు భయపడ్డాడు ఉపాధ్యాయుడు. టెట్కు భయపడ్డ ఉపాధ్యాయుడు టెట్ చదివేవారిని, టెట్ కోచింగ్ను, టెట్ పుస్తకాలను, టెట్ వార్తలకు భయపడుతున్నాడు. ఫైనల్గా అన్నిటికే కేవలం టెట్కు సంబంధించిన వాటికే అన్నిటికీ భయపడితే అది సాధారణీకరణము. కానీ అతడు దానికి సంబంధించిన మిగతా వాటికి మాత్రమే. ఒక అమ్మాయి తెలుగు ఉపాధ్యాయుని ఇష్టపడింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఇష్టపడింది, అతని బైకును, అతడు రాసిన పుస్తకాన్ని, ఫైనల్గా తెలుగు సార్నే ఇష్టపడింది. కాబట్టి దాన్ని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధనం. అంటే విచక్షణ కాదు, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం కాదు, టెట్కు సంబంధించిన మిగతా వాటికి మాత్రమే. అంటే ఫైనల్గా టెట్కు భయపడ్డట్టు, దాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటారు. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతంలో నిబంధన సమయంలో అంటే 2వ సందర్భంలో కనిపించే సరైన సోపానం ఏది? 2వ సందర్భం చూడండి. మొదటి సందర్భం ఆహారము, లాలాజలం స్రవించడం. 2వ సందర్భంలో గంట శబ్దము, ఆహారము, లాలాజలం స్రవించడము. ఇక్కడ లాలాజలం స్రవించడం సహజ ప్రతిస్పందన అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లాలాజలం గంట శబ్దానికి రాలేదు, ఆహారానికి వచ్చింది. ఆహారము సహజ ఉద్దీపన కాబట్టి ఇది సహజ ప్రతిస్పందన. మరి గంట అసహజ ఉద్దీపన. ఇది అసహజ ఉద్దీపన, ఇది సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. చూడండి సహజ ప్రతిస్పందన ఎక్కడుంది? సింపుల్గా ఇది సహజ ప్రతిస్పందన. మరి గంట నిబంధిత ఉద్దీపన అంటే అసహజ ఉద్దీపన, ఆహారము సహజ ఉద్దీపన. సింపుల్. మొత్తం చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రశ్న చూసి ఆన్సర్ గుర్తుపట్టాలి మీరు.
ఆప్షన్లు కూడా చదవకూడదు. క్యాట్ చదవడం నేర్చుకునే విద్యార్థి రన్ అని చదవడంలో కనిపించే బదలాయింపు. క్యాట్, ర్యాట్, బ్యాట్ ఉంటే అది అనుకూల. మరి ఇక్కడ క్యాటు, రన్ను రెండు కూడా సంబంధం లేని అంశాలు ఉంటే అది ఏ బదలాయింపు అని అడగడం జరిగింది. ఉపయోగపడితే అనుకూల, ఇబ్బంది పెడితే ప్రతికూల. ఒక అర్ధభాగంలో నేర్చుకున్న నైపుణ్యం మరొక అర్ధభాగానికి ట్రాన్స్ఫర్ అయితే ద్విపార్ష. ఇక్కడ ఉపయోగపడలేదు కాబట్టి ఆన్సర్ శూన్య బదలాయింపు. నెక్స్ట్, డిఎస్సి అభ్యర్థులు కొత్తగా కోచింగ్లో చేరినప్పుడు కొత్త పుస్తకాలు కొన్నప్పుడు బాగా చదవడం చేస్తారు. రాను చదువు తక్కువ ముఖం పడుతుంది. దీనిని బలపరిచే అభ్యసన వక్రరేఖ. మొదట్లో ఏదైనా సరే, జిమ్కి వెళ్ళినా సరే, కొత్త బైక్ తెచ్చినా సరే చాలా జాగ్రత్తగా, కొత్త సెల్ ఫోన్ అయినా జాగ్రత్తగా, ఎక్కువ సమయం. కొత్తగా కోచింగ్ వెళ్తే మన ఇష్ట దైవం పేరు రాసి రెడ్, బ్లూ, బ్లాక్ పెన్నులు ఉపయోగించి చక్కగా రాస్తాం. స్టార్టింగ్లో ఏదైనా సరే మనం మొదట్లో అలాగే చేస్తాం. దాన్ని ఆరంభ సూరత్వం అంటారు. మరి అది ఏ వక్రరేఖ అంటున్నారు? మనకు తెలుసు అభ్యసన వక్రరేఖలు 5 రకాలుగా ఉంటాయి. మొదటిది ప్రారంభ స్ఫూర్తి, రెండోది చాంచల్య దశ, 3 పీఠభూమి, 4 ద్వితీయ స్ఫూర్తి, 5 శారీరక ధర్మహద్దు. మరి ప్రారంభంలో బాగా చేస్తాం కాబట్టి అది ప్రారంభ స్ఫూర్తి. ఇక్కడ చూస్తే పీఠభూమి అంటే అభ్యసనం ఆగిపోయిందా అనిపిస్తుంది. శారీరక ధర్మార్థ అంటే ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించకపోవడాన్ని శారీరక ధర్మార్థ అంటారు. ద్వితీయ పూర్తి అంటే రెండోసారి ప్రేరణ పొందడం. కానీ ఇక్కడ ప్రారంభ స్ఫూర్తి అనేటువంటిది ఆన్సర్. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా, నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు. అంటే ఏదో కుందేలుకు భయపడ్డ విద్యార్థి తెల్లని పావురము, తెల్లని ఆవుకు, తెల్లని పాలకు, తెల్లని బ్రెడ్కు భయపడుతున్నాడు. డాక్టర్ని చూసి భయపడ్డ విద్యార్థి అందరూ తెలుపు రంగులు ఏది వేసుకున్నా భయపడుతున్నాడు. అంటే పోలీసులకు భయపడే విద్యార్థి కండక్టర్ను చూసినా భయపడుతున్నాడు. మరి పోలీసు జీబు చెప్తాం విన్నా అందరికీ భయపడుతున్నాడు. అంటే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం ఉన్నత క్రమ నిబంధనమా, సాధారణీకరణమా, విచక్షణ, విలుప్తీకరణమా? మీకు అందరికీ తెలుసు సాధారణీకరణము, జనరలైజేషన్. అభ్యసనకు సంబంధించి సత్యమైన వాక్యంను గుర్తించండి. ఒకటే సత్యం ఉంది, మిగతావన్నీ కూడా అసత్యాలు. చూడండి, అభ్యసనం జీవితంలో జరిగే అవిచ్ఛిన్నమైన ప్రక్రియ, అంటే జీవితాంతం జరుగుతూ ఉంటుంది. ఇది కరెక్ట్. మరి వయోజన వయస్సు చివరి నాటికి అభ్యసనం ఆగిపోతుంది? కాదు, జీవితాంతం జరిగిపోతుంది. అభ్యసన బదలాయింపు కేవలం రుణాత్మక అంశాల్లో కనిపిస్తుంది. రుణాత్మక అంశాల్లోనే కనిపిస్తుందా? కాదు, ధనాత్మకం, రుణాత్మకం. అభ్యసన బదలాయింపు రెండింటికి జరుగుతుంది. మంచి విషయాలు నేర్చుకోవచ్చు, చెడు విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి రుణాత్మక కాదు. అభ్యసనాన్ని మత్తు పదార్థాలు ప్రభావితం చేస్తాయి. చూడండి, ఇక్కడ చేస్తాయి అన్నాడు. అభ్యసనాన్ని మత్తు పదార్థాలు ఏమాత్రం ప్రభావితం చేయవు. అవి తాత్కాలికమైనవి. ఎందుకంటే తాగిన వ్యక్తి రాత్రి గట్టిగా మాట్లాడతాడు, అరుస్తాడు, పొడుస్తానంటాడు, కానీ చేయలేడు. అంటే హెడ్జనా అని చెప్పినటువంటి విషయం ఏంటంటే అభ్యసనాన్ని మత్తు పదార్థాలు ఏమాత్రం ప్రభావితం చేయవు, కానీ ఇక్కడ చేస్తాయన్నాడు. కాబట్టి ఈ 3 కూడా తప్పే. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఇది కరెక్ట్. మల్లేష్ అనే విద్యార్థికి క్రికెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. పాఠశాలకు వెళ్ళు సమయాన ఇతరులు ఆడుతున్న క్రికెట్ బంతి కాలికి తగలగానే బాల్ని విసరగా అది వికెట్ను పడగొట్టగా అందరూ అతన్ని మెచ్చుకొనగా అప్పటి నుండి ఆ పిల్లవాడు క్రికెట్ పట్ల ఆసక్తిని కనబరిస్తే ఇది ఏ రకమైన అభ్యసనానికి సంబంధించింది? చూడండి ఒకసారి, క్రికెట్ అంటే అస్సలు ఇష్టమే లేదు, రానే రాదు. కాలికి తగిలింది, బాల్ విసరమన్నారు, విసురితే వికెట్లకేసి వికెట్లను పగలగొట్టింది. అంటే అందరూ మెచ్చుకున్నారు, అవాక్కారు. నీ గురి ఎక్సలెంట్, నువ్వు కీపింగ్లో ఎక్సలెంట్, నువ్వు క్రికెట్ నేర్చుకో అని అనడంతో అప్పటి నుండి అతడు క్రికెట్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఇది ఏ నియమం? పూర్తిగా ఫలిత నియమం. మరి ఫలిత నియమాన్ని బలపరిచేటువంటి సిద్ధాంతం సాంప్రదాయక నిబంధన కాదు, పరిశీలన కాదు, యత్నదోషణ కాదు. మరి కార్యసాధక నిబంధన సిద్ధాంతం పూర్తిగా ఈ నియమంపై ఆధారపడుతుంది. మరి ఇది గుర్తుపెట్టుకోవాలి. నిష్పాదన, పునర్బలనము, ఆర్జించే ప్రక్రియ లాంటి అభ్యసన సోపానాలు కనిపించే సిద్ధాంతం. దీనికి కోడ్ ఉంది. అదా నీ ప్రేమ, ఆ అంటే అవధానం లేదా ఆర్జించే ప్రక్రియ, దా అంటే ధారణ, నీ అంటే నిష్పాదన. మరి
ప్రే అంటే ప్రేరణ లేదా పునర్బలం. ఈ మొత్తం 4 సోపానాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో సోపానాలు ఉండవు, సాంప్రదాయక సిద్ధాంత నిబంధనలో మనకు నియమాలు ఉంటాయి, అవి కూడా ఇక్కడ కనిపించవు. అంతర్దృష్టిలో నియమాలు కనిపించవు అసలు. మరి ఆన్సర్ పరిశీలన అభ్యసనము. టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు? చూడండి, చిన్న చిన్న ప్రశ్నలు. స్కిన్నరా, విలియం జేమ్సా, పావ్లోవా, బినెటా? ఆన్సర్ స్కిన్నర్. బోధనలో టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కారణమైన వ్యక్తి స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోండి. మరి శృతి విద్యార్థి సియూటిని కట్ అని చదివింది, ప్యూటీని పట్ అని చదివింది. ఈ విద్యార్థిలో ఏ అభ్యసన బదలాయం జరిగింది? సియూటిని కట్ కరెక్ట్గానే చదివింది, అదే ప్యూటీని చదవడానికి వెళ్తే పట్ అనింది. యాక్చువల్గా పుట్ అనాలి. మరి పట్ అని చదివింది అంటే కట్టు అక్కడ ఉపయోగపడింది, కానీ అది కరెక్టా తప్ప, అనుకూలనా ప్రతికూలనా అని ప్రశ్న. అక్కడ ఉపయోగపడింది కానీ నెగిటివ్గా ఉపయోగపడింది. అక్కడ ప్యూటీని పుట్ అనాలి కానీ పట్టంది అంటే ఎందుకని పట్ అని పిలిచిందంటే ఇక్కడ కట్ చదవడం నేర్చుకున్న తర్వాత అలాంటి శబ్దాలు వస్తే ప్రొనౌన్సియేషన్ మార్చకుండా తప్పుగా చదివింది. మనకు కరెక్ట్గా చదివినట్టు అనిపించినా తప్పుగా. కాబట్టి తప్పుగా జరిగితే, తప్పుగా ఉపయోగపడితే దాన్ని ఏమంటారో మీకు తెలుసు. అనుకూలమా? కాదు. సంబంధం లేదా? కాదు. ఇది ద్విభాషా బదలాయింపా? కాదు. ఇది ప్రతికూల బదలాయింపు అని గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి చదువుతున్న సుష్మిత గణితంలోని త్రికోణమితిలోని లెక్కలు చేయడం వల్ల ఏర్పరచుకున్న భయం వల్ల మ్యాథ్స్ టీచర్కి భయపడడం, మ్యాథ్స్ పుస్తకానికి భయపడడం. మరి పావ్లో నియమం ఫైనల్గా అందరికీ భయపడిందా, ఆ సార్కి భయపడిందా అంటే కేవలం ఆ సార్కి భయపడింది, కానీ రూపాలు వేరే. ఫైనల్గా భయపడింది మ్యాథ్స్ టీచర్కే. ఒక అంశానికి భయపడే విద్యార్థి ఆ అంశానికి సంబంధించిన ఎవరు కనిపించినా భయపడింది అంటే అది నిబంధన కాదు, ఉన్నత క్రమ నిబంధన. కాబట్టి సామాన్యకరణం కాదు, విచక్షణ. మీరు అనుకుంటారు అందరికీ భయపడింది, అందరికీ అనలేదు. ఇక్కడ ఆ సారు యొక్క వివిధ రూపాలకు భయపడింది. కాబట్టి అది మనకు ఆన్సర్ ఉన్నత క్రమ నిబంధన అని గుర్తుపెట్టుకోవాలి. HUT చదవడం నేర్చుకున్న పిల్లవాడు అదే రీతిలో NUT చదవడం ఉచ్చరించాడు. మరి ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం HUT హట్, NUT నట్ ఉపయోగపడింది, ఇబ్బంది లేదు, అలా పలకాలి, అలాగే పలికాం. కాబట్టి ఇది ఏ బదలాయింపు? ఉపయోగపడింది కాబట్టి ధనాత్మక బదలాయింపు. ఉపయోగపడింది కాబట్టి ధనాత్మక బదలాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవన్నీ కూడా నాతో పాటు మీరు చేశారు, కష్టపడ్డారు, ఇంతవరకు ఉన్నారు అంటేనే విజయం తథ్యం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో చాలా చాలా ప్రశ్నలు వస్తాయి. తిప్పి తిప్పి అడిగినా సరే మీరు గుక్క తిప్పుకోకుండా ఖచ్చితంగా ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తారు. కాబట్టి మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో మరి స్క్రోలింగ్లో ఉంది. మరి క్లాసెస్ వినండి, వింటే టైం సేవ్ అవుతుంది, పరీక్షలు రాయండి, మీ యొక్క ప్రతిభను మెరుగుపరచుకోండి. ఆల్ ది బెస్ట్.